ఆదరించాలి, సమకూర్చాలి, ఆ విధంగా బలపరచాలి. కానీ పైన ఒక మాట, లోపల ఒక మాట అలా ఉండకూడదు. నిన్ను ద్వేషించే సహోదరుడు ఎవరన్నా, శత్రువు ఎవరన్నా ఉన్నారనుకో, ఈ గోడ పక్కన ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అతని గురించి మాట్లాడుకుంటున్నావు అనుకో, అతను విన్నా కూడా ఈ ఇద్దరి సంభాషణలు, ఈ సంభాషణలో ఎలాంటి దోషము ఉండకూడదు. అతను విన్నా కూడా నన్ను గురించి వీళ్ళు చెడ్డగా ఏం మాట్లాడుకోవటం లేదులే, యథార్థంగానే మాట్లాడుకుంటున్నారు అన్నట్టుగా ఉండాలి. అది దైవిక క్రమం. కానీ కొంపలు కూల్చే మాటలు మాట్లాడకూడదు, కీడు చేసే మాటలు మాట్లాడకూడదు, హాని చేసే మాటలు మాట్లాడకూడదు.